కానీ ఇన్నున్నాయి, బట్ నరేంద్ర మోడీ ఆశీస్సులు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఏం పీక్కుంటారు పీక్కోండి అంటున్నాడు కదా ఇప్పుడు కూడా ఆయన, ఎవరు కొడాలి అని ఇప్పుడు అన్నారు కదా, ఏం పీక్కుంటారు. ఇప్పుడు ఎలక్షన్లకు ముందు ఏంటి, ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ తర్వాత చెప్తాను. ఎలక్షన్లకు ముందు ముస్లింలకు చెప్పారు చూడండి, ఆయన ఎప్పుడు నరేంద్ర మోడీ గారి కాళ్ళు మొక్కాడు, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత నరేంద్ర మోడీ గారిని ఒప్పించడంలో, లేకపోతే ఆయన్ను నాకు ఇంత బలం ఉంది టీడీపీగా రాదు అనే దాంట్లో కూడా కొంచెం సక్సెస్ అయినట్టే లెక్క. 19 నుంచి ఎలక్షన్లకు ముందు 3-4 నెలల వరకు. అసలు ఎందుకు నరేంద్ర మోడీని పక్కన పెట్టుకొని మాకు రాజకీయాలకు అతీతమైన బంధం ఉందని చెప్పాడు కదా ఆయన, అన్నాడు. యూఆర్ రైట్ అంటూ. కానీ ఎలక్షన్లకు ముందు ఆయనకు నరేంద్ర మోడీ గారికి కూడా అర్థమైపోతుంది కదా, వాళ్ళు కూడా ఐబీలు వాళ్ళ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇది ఈ సిస్టమ్ సెట్ కాదనుకున్నాడు ఈయన కూడా, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు కలుసుకోరు, ఇది ఎట్లాగా నడుస్తుంది, నేను బీజేపీని ఒప్పించగలను, ఇదిగో ఈ బటన్ వల్ల నాకు ఇంత ఓటు ఉంది అనేది చెప్పుకుంటే, ఓహో వీళ్ళు నాతోనే ఉంటారు, నేను పర్మనెంట్గా బెయిల్లో ఉండొచ్చు, ఎంతైనా ఈ ల్యాండ్ శాండ్లో కొట్టేయచ్చు అనే థియరీలో ఉన్నాడేమో. ఎప్పుడైతే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఆ రాజకీయ విఘ్నత ఇద్దరు ప్రదర్శించారో, అవును, జనసేన టీడీపీ ఒక ఈయన ఎర్రలు చూడండి, సుబ్బారావు గారు లాంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ఉంది, సచ్ ఎ ఫైన్ ఆఫీసర్ అండి, ఒక ప్యాషన్తో. ఆయన గంటా సుబ్బారావు గారు అంటే మామూలు, ఆయన రాజశేఖర రెడ్డి గారే హీ యూజ్డ్ టు రెస్పెక్ట్. ఆయన్ను కూడా కేసులో పెట్టాడు, 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయింది కదా ఆ కేసు. బెయిల్లో ఉన్నారు లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ, లక్ష్మీనారాయణ గారు. ఇదే కేసులో అప్పుడే ఒకవేళ మీరు అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు గారు మీరు ఉంది అనుకుంటే, యాక్చువల్లీ స్కిల్స్ డెవలప్మెంట్ జరిగింది, సెంటర్స్ ఉన్నాయి, ఇంత స్ట్రెంత్ ఉంది, అవును, ఆడిట్ రిపోర్ట్ ఉంది, అవును, దాంట్లోనే మీరు బుక్ చేసి చంద్రబాబు గారిని ఓకే మీరు అనుకోని ఉంటే అప్పుడు అసలు యాక్చువల్లీ పోలీసు నోటీస్ కూడా ఇచ్చే కేసు కాదు ఇది. అరెస్ట్ తర్వాత కదా. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఎవరిని ఇదే కేసులో బెయిల్లో ఉన్నవారు ఇప్పుడు 3 నెలలకు ముందు వచ్చి ఇప్పుడు సాక్షులు ఎలా ప్రభావితం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసులో? కుదరని పని. అది కూడా అయినా కూడా 53 రోజులు 54 రోజులు జైల్లో ఉండడం అనేది అసలు ఇది మాలాంటి పోలీస్ అధికారులు నాకైతే అర్థం కాలే. ఇందులో ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇది ఏమిటి, ఎట్లాగైనా ప్రతిపక్షం ముందు ఏమనుకున్నా అంటే లైట్ తీసుకున్నాడు, ఎవరు అయిపోయినాయి, తర్వాత కొంచెం గ్రౌండ్ మరి ఏమైనా తెలుసుకున్నాడో ఏమో కానీ గ్రౌండ్ పోతుంది అనేటప్పటికీ ఎస్ నౌ లెట్ మీ ఏదో కేసులో బిజీ పెట్టాలి, వీళ్ళను చెల్లా చెదరు చేయాలి. అక్కడ ఆయన ఏమనుకున్నా, నేను సఫలీకృతం అవుతాను, ఇది కాకపోతే అలైన్మెంట్ కేసు, అలైన్మెంట్ కాకపోతే అమరావతి రాజధాని కేసు, ఏదో ఒకటి పెట్టుకుంటా పోతే జైల్లో పెడదాము. అప్పుడు క్యాడర్ కూడా ఇదైపోతారు, భయకంపితులు అవుతారు, చెల్లాచెదరు అవుతారు, ఈ పొత్తులు గీతలు ఉండవు, మొత్తం మళ్ళీ బీజేపీ వాళ్ళు నాతోనే ఉంటారు అనుకున్నాడు ఏమో. కానీ ఇది బెడ్స్ కొట్టింది. యాక్చువల్లీ చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం అనేది అసలు రివర్స్, ఆయన అనుకున్న దానికి రివర్స్ డెసిషన్ వచ్చింది ప్రజల్లో. అరే ఇది కాదు, మనం ఇవన్నీ ఒక ఎత్తు, మనకు కావాల్సింది లిబర్టీ. ఇప్పుడు ఫ్రాన్స్లో ఎలా వచ్చిందో వీ వాంట్ లిబర్టీ, స్వేచ్ఛ కావాలి మనకు, ఇది ఫస్ట్ పాయింట్. అవును, ఈ లిబర్టీ అనేది మనం కోల్పోయాము ఈ ప్రభుత్వంలో. అసలు మాట్లాడకుండా గొంతు నులిమేసే పరిస్థితి నుంచి ముందు బయటపడాలి. ఇంకా అభివృద్ధి ఇవన్నీ ఈయన బటన్ నొక్కుడు తర్వాత ఏదో తినేది అవి సెకండరీ అయిపోయాయి లాస్ట్లో. అవును, ఇక ఈ అన్ని కులాల మతాల వాళ్ళు ఎక్సెప్ట్ ఇంక ఎవరైనా చాలా తక్కువ మంది ఎవరైనా బెనిఫిషరీస్ వీళ్ళు సరే ఏదో వేసి ఉండవచ్చు. కానీ మీరు అలా అంటున్నారు, ఇవాళకి కూడా తనకి 40% ఉంది, నీ కన్ను మూసి కన్ను తెరిసే 2029 వస్తుంది, నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని అంటున్నారు ఆయన. ఇప్పుడు ఇంకా రాను తగ్గిపోతుంది, ఎందుకంటే ఈ అక్రమాలు తెర మరుగులో ఉన్నాయి. ఇప్పుడు ఎంత ఆర్థిక పరిస్థితి, ఏ విధంగా మోసాలు జరిగాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒక్కొక్క అంశంలో కానివ్వండి, ఇప్పుడు బయటకు వస్తాయి కదా. బయటకు రావడం మొదలైతే అమ్మ ఇంత డబ్బు
స్వాహా అయింది, నిధులు దారి మళ్ళీ ఎక్కడెక్కడికి పోయాయి. ఇంకా ఒక్కొక్కటి మీరు ఓపెన్ చేయడం కొలిది పబ్లిక్ ఒక్కొక్కటి రావచ్చు. ఇప్పుడు 2019 ముందు కూడా అదే సిచ్యువేషన్ కదా. ఆయన 1,00,000 కోట్లు దోచేశారు. సరే సిబిఐ వాళ్ళు 40,000 కోట్లు అని ఛార్జ్ షీట్ వేశారు. అయినా కానీ ప్రజలు గెలిపించారుగా 2019లో. అంటే అప్పుడు 2014 ముందు ఇవన్నీ ఆయన ఇంకా ప్రభుత్వంలో ఉన్నది లేదు కదా. ఆఫ్ కోర్స్ లేకపోయినా వాళ్ళ నాన్నగారు పరుడు అని చెప్పి సిబిఐ తేల్చింది కదా, తెలిసింది. మీరు అన్నది నేను ఐ టేక్ ద పాయింట్. కానీ బేసిక్గా కేసు రాజశేఖర రెడ్డి గారు ఈ బేసిక్గా ఏంటి, ప్యాలెస్లు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ లేపాక్షి భూములు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఆఫీసర్లు ఏ విధంగా కొందరిని సాక్షి పెట్టింది, తర్వాత అట్లా క్విడ్ ప్రోకో దాని మీద చాలా వరకు వచ్చింది. కానీ దిస్ జెంటిల్మన్ వాజ్ నాట్ ది చీఫ్ మినిస్టర్, హీ వాజ్ ఇన్ అపోజిషన్. ఇప్పుడు ఆయన అధికారం కోసమే ఓదార్పు యాత్రలు ఇది చేసింది. ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి 19 నుంచి 24, అప్పుడు అపోజిషన్లో ఉన్నాడు. ఏది చెప్పినా కూడా సరే చంద్రబాబు గారు ఇట్లా ఇట్లా ఇప్పుడు మేము కూడా ఓహో ఇది కరెక్టేనేమో అనుకునే 3-4 ఏళ్ళు నేను కూడా. కానీ తర్వాత మాకు మెల్లగా అర్థమైంది కూడా అర్థం కాని విషయంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో 40 ఉండదు, మీరు చూడబోతారు 40, 20, 10 కూడా. ఎందుకంటే అరే ఇంత దోపిడీ జరిగిందా తెలుస్తుంది. ఎందుకంటే లక్షల కోట్లు మాయం, ప్రజాధనం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అప్పులంటే ప్రజాధనం, రాష్ట్ర బడ్జెట్ ప్రజాధనం. ఇప్పుడు సాక్షి కానీ భారతీయ సిమెంట్స్ డబ్బులు ఎక్కడికి పోలే. ఆయన ఇంకా చాలామంది చెప్తుంటారు లండన్లో ఇళ్లలో చూడాలి ఏమన్నా. మీరు అన్నారు ఇందాక ట్రక్స్ వెళ్ళాయి, ద్వీపాలు వెళ్ళాయి, మరి లండన్లో హోటల్ ఉన్నాయని కొందరు. ఇవన్నీ నేను ఒక ఇంటర్వ్యూ చేశాను, ఎన్ఆర్ఐ డాక్టర్ లోకేష్ గారు అని. ఆయన తన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆయన 26 కంట్రీస్లో ఇతనికి నెట్వర్క్ ఉంది, 7 లక్షల కోట్ల రూపాయలు తరలించాడు అనేది ఆయన చెప్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఓకే, సో మేబీ అంటే అలాంటి తెలియదు, బట్ దిస్ నీడ్స్ అన్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇన్ని lakh crores. ఇప్పుడు నేనేమంటానంటే సరే ఆయన ఒకటి ఫిగర్ చెప్తున్నాడు 40%, రైట్, ఫైన్, బట్ ఈ నీడ్స్ టు ఆన్సర్. ఇప్పుడు రాబోయే రోజుల్లో పెరుగుతుంది నాకు అంటున్నాడు. పెరగదు. ఎందుకంటే నేను చెప్తున్నా పీపుల్కి ఈ అక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న రెవెన్యూ తీసుకుంటేనే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసలు బయటపడుతున్నాయి. ఎవరైనా కూర్చొని ఆ గత కాలంలో ఉప ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ రివ్యూలు చేసి ప్రజలతో కలిసి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కలిసేవారు, ఇక్కడ ప్రజా దర్బార్లు ఈయన కలుస్తున్నాడు, హర్షాతిరేకాలు ప్రజల్లో. ఈ ముఖ్యమంత్రి అన్నీ ఇప్పుడు మీకు నార్త్ కొరియా గురించి మనకేం తెలుసు, ఏం తెలియదు. కిమ్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలియదు. చాలామంది నన్ను అడుగుతున్నారు 6 తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎవరికి తెలియదు. రాత్రిపూట కార్లు వచ్చి పోతుంటాయి కదా, ఎస్, అది ఎవరికి తెలియదు, కొందరికి తెలిసి ఉంటుంది. మీకు కూడా తెలియదా? నాకు కూడా తెలియదు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అది కాలం పాటు పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఏదన్నా అంటే మనం ఇప్పుడు హిందూపూర్లో పడ్డాం కాబట్టి సరే ఇంకా దాన్ని తవ్వుతో తెలుస్తుంది అనుకోండి. ఒకటైతే వాస్తవం, ఫోన్ ట్యాపింగ్లో జరిగాయి, వాస్తవం. అది తెలంగాణ కంటే ఉధృతంగా జరిగాయి, వాస్తవం. ఏ రకంగానైనా అధికారంలోకి రావాలన్నదే ఆయన ఉద్దేశం, అది వాస్తవం. 1 బటన్ నొక్కడం, 2 ప్రతిపక్షం లేకుండా చేయడం, 3 అనుకైన అధికారం, 4 డబ్బుతో కొనడం, ఇక 5 భయకంపితులు చేసి కేసులు మోపడం. వాట్ ఎవర్, వీ నీడ్ టు కమ్ బ్యాక్ టు పవర్. ఈసారి మనం వచ్చేస్తే ఇంకా 24లో వచ్చేస్తే చంద్రబాబు గారి వయసు అయిపోయి ఉంటుంది, ఇంకా లోకేష్ గారు పుంజుకోలేదు, మళ్ళీ ఆ రకమైన కూటమి రాదు అన్నది అందరు నమ్మారు. సో సమ్హౌ అండ్ హీ సెడ్ నో దిస్. వీళ్ళు కూడా ఐపాక్ వాళ్ళకి ఆయన అనుకున్న సర్వే, ఐపాక్ వాళ్ళు చెప్తే ఈయన వాళ్ళకి చెప్పడం. ఐపాక్లో సగం మంది ఇక అది ఆరామస్థాన్ కంటే వర్స్ట్ సర్వే అది. వాళ్ళ క్రెడిబిలిటీ నేను చెప్పకూడదు, కానీ ఎవడు చెప్పి అన్నా నువ్వు బాగా రాయించంటే ఏ విధంగా రాయించేవాళ్ళు, మతలబులు ఏ విధంగా ఉండవు నాకు తెలుసు. ఇది బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు కదా, ఆయన కూడా లాస్ట్ వరకు టికెట్ ఆయన కూడా సందేహంగా ఉండింది కదా. ఎలా ఐపాక్ వాళ్ళు వచ్చి ఏం చేశారు అనేది చెప్పారు కదా, ఆయన డబ్బులు తీసుకొని సర్వేలు చేస్తున్నారు, వాళ్ళు నమ్మితే మురిగిపోతాను అని అప్పుడే చెప్పాడు కానీ ఆయన బాలినేని. ఈయనేళ్ళి ఎలక్షన్ తర్వాత వాళ్ళకి చెప్తున్నాడు. ముస్లిం సోదరులకు నేను ఒకటి చెప్పబోతాను. ముందు బీజేపీ అన్నాడు,
అసలు ధైర్యం కట్టుకొని బీజేపీ అనే పదం ఎలక్షన్లలో వాడాడు. 4% రిజర్వేషన్ నేను ఇచ్చానన్నాడు. నేను చెప్పాను కూడా, నేను అప్పుడు మైనారిటీ కమిషనరు బాబు గారి హయాంలో, చంద్రబాబు గారి హయాంలో ఆయనే కాపాడాడు. ఇంకా ఈ ఆర్ కృష్ణయ్యకు ఈయన ఎంపీ ఇచ్చాడు అనేది ఒకటి. రెండవది, ఈ బాబు గారి హయాంలో ఈ పెళ్లి పథకము ఇది ఉండింది. బాబు గారు అట్లీస్ట్ 50,000 40,000 మందికి ఇచ్చాడు. ఈయన 2 నెలలకు ఒక్కడికి. విదేశీ విద్య 600 మందిని పంపాడు, ఈయన 30 మందిని కూడా పంపలే. ఇలా చెప్పుకుంటూ పోయారు. మైనారిటీ ఫైనాన్స్ నుంచి ఇంత అయింది. వక్ఫ్లో నాలాంటి వాడిని పెట్టారు. నేను నిక్కచ్చిగా ఉండేవాడిని వక్ఫ్లో. అసలు వక్ఫ్ అంటే ఏమిటి, నేను అదే చెప్పాను. వ్యవస్థలు ఈయనకి ఎట్లా అంటే, టీచర్ బాగుంటే బడి బాగుంటుంది, విద్యార్థి జీవితం బాగుంటుంది, అది థియరీ. ఒక కింద లైట్ బాయ్ దగ్గర నుంచి బాగుంటేనే మీ స్టూడియో, మీ యొక్క ఛానల్ నడుస్తుంది, బాగుంటుంది. అంతే, ఒక్క ఇదితో నడవలేదు. అందరూ కోఆర్డినేషన్ ఉంటేనే సో ఫైనల్ అవుట్పుట్ రావాలి. టీచర్ని ఏ విధంగా వాళ్ళు అడిగారు, టీచర్లు ఏమని, మాకు ఇది ఐఆర్లు కొంచెం వాళ్ళు వోకల్గా ఓపెన్గా చెప్పేవారు. వైజాగ్లో ధర్నా ఏదో చేశారు, మీకు గుర్తుందో లేదు, సిపిఎస్ రద్దు మీద. అది పెట్టుకోండి మనసు. ఓహో, వీళ్ళని నొక్కాలి. ఎలాగ ప్రవీణ్ ప్రకాష్ గారు ఐఏఎస్, తర్వాత ముందు నాకు ఆశ్చర్యం ఏంటి సార్, ప్రవీణ్ ప్రకాష్ గారు అంత డైరెక్ట్గా అంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఐఏఎస్ ఎవరు ఉండరు నాకు తెలిసి. అంటే నేను చూసిన వాళ్ళల్లో, నేను అతను స్టార్టింగ్ నుంచి చూశాను, నేను అతను మళ్ళీ కలెక్టర్ అయ్యేదాకా చూసా. అలాంటి అతను బెండ్ అయిపోయాడు సార్, విచిత్రంగా నాకైతే అర్థం కావట్లేదు. ఏమన్నాడు ఆ ప్రవర్తన వింత. ఒక రకంగా చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని సైకో గీకో అంటే అంటే మొత్తం ఆయనే చేయించాడు. వ్యక్తిత్వము అది నార్మల్ పర్సనాలిటీ కాదు, ఇది అబ్నార్మల్, అబ్సల్యూట్లీ అబ్నార్మల్. అబ్నార్మల్ అంటే మీరు అవమానపరచడం అని, ఇప్పుడు రూల్ ప్రకారం నడుచుకోవడం అనేది ఒకటి, అవమానపరచడమే ధ్యేయంగా. అంటే ఇప్పుడు మీరేం చెప్పాలా, గవర్నమెంట్కి చెప్పగలగాలి మీరు, అట్లా కాదండి. టీచర్లను ఏం చేస్తున్నారు వీళ్ళు, టీచర్లకు ఒక యాప్ ఇచ్చేసారు, టీచర్లను వేధించాలి. ఎలాగా, సొఫిస్టికేటెడ్గా, అధునాతన పరంగా. ఎలాగా, వాళ్ళకి యాప్ ఇచ్చి ఫేస్ రికగ్నైజేషన్ పెట్టి, అది ఒక ఎత్తు. బిల్డింగ్లు కట్టడం ఇంజనీర్లు చేయాలండి, డబ్బు రిలీజ్ అవుతాయి. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్, బల్లల దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, ఇటుకల దగ్గర నుంచి చేసి వీళ్ళ హెడ్ మాస్టర్ టీచర్ల నెత్తి మీద పడేయడం. స్కూల్ కమిటీ అనడం, మీరు కట్టండి, డైలీ 1-2 గంటలు, మినిమం 2 hours దే షుడ్ బి బిజీ ఆన్ యాప్. ఒక టార్గెట్, ఒక వారం లోపల ఈ బిల్డింగ్ ఇంత ఎత్తు లేగాలి. ఇది మేసన్ ఛార్జెస్ ఆ మేస్త్రీలకు ఇచ్చేది 300-400, 700 ఎంతో అడుగుతాడు వాడు. ఏమన్నా దావండి మీరు. ప్రవీణ్ ప్రకాష్ గారు వచ్చి తిట్టడం, ఎందుకు బిల్డింగ్ కాలేదు, అట్లా కాదా చేయాల్సింది. నో, ఒక ఐఏఎస్ ఆఫీసర్, బాధ్యతాయుతమైన వ్యక్తి ఏం చెప్పాలి, ఈ ఉద్యోగం, ఈ బాధ్యత మనం టీచర్లకు ఇవ్వకూడదు, ఇది ఇంజనీర్లకు ఇవ్వండి, వీళ్ళకి చదువు చెప్పనివ్వండి. తర్వాత ఈ ఇంగ్లీష్ మీడియం, బైజూస్ యాప్, ఇది కాదండి కావాల్సింది. టీచర్లను ఫ్రీ చేసి ట్యాబ్లు ఇచ్చారండి పిల్లలకి, ఇది కంట్రోల్డ్ అట్మాస్ఫియర్లో ఇవ్వాలి. ఇప్పుడు ట్యాబ్లు పిల్లలు దాన్ని మిస్యూజ్ అవుతున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయి. తల్లిదండ్రులు చాలా టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు. అవును, ఈ బైజూస్ యాప్ అవసరమా, విదేశీ విద్య అవసరమా? విదేశీ విద్య అవసరం. బైజూస్ యాప్ వల్ల దానికి ఒక ప్రిపరేటరీ, దాన్ని ముందు ప్రిపేర్ చేయాలి, విద్యార్థులను, టీచర్లను ప్రిపేర్ చేయాలి కదా, టీచర్లను ప్రిపేర్ చేయాలి. టీచర్లకు ఇంగ్లీష్ మీడియం అన్నారు, ఎంతమంది ఇంగ్లీష్లో టీచర్లు మన వాళ్ళు మాట్లాడగలరు? ప్రిపేర్ లేదు, అదేం లే. వేధింపు అనేది వెనక ఉన్న అసలు కారణం. కానీ పైకి కనపడేది మటుకు ఓహో ఇంగ్లీష్, ఇది కాదు. మొత్తం పోయింది విద్యా వ్యవస్థ. ఏదో అమ్మ ఒడి దాంతోనే మొత్తం సెట్ అయింది. ట్యాబ్లు, బైజీస్, ఇంగ్లీష్ మీడియం అంటానే ఏదో అయిపోయింది. కానీ కేంద్రీకృతంగా మీరు ప్రొక్యూర్ చేసిన దాంట్లోనే బల్లల దగ్గర నుంచి, బైజూస్ యాప్ దగ్గర నుంచి, ట్యాబ్ల దగ్గర నుంచి అవినీతి ఉంది. ఇంకా ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే దాంట్లో దాదాపు 3,000 కోట్ల దాకా పోయింది, ఖర్చు పెట్టారో తెలియదు సార్. ఏది టచ్ చేస్తారో తెలియదు రావు గారు, ఏది టచ్ చేస్తే దాంట్లో ఓపెన్గా రాబోయే రోజులు మీరు చూడండి, ఒక 3 నెలల్లో అసలు ఇంత లూటీ జరిగి మమ్మల్ని ఎంత మోసం చేశాడు జగనన్న అనే పేదలు కూడా అనుకోకపోతే మీరు చూడండి. కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాలి కదా. అప్పుడు మొన్న ఈయన ఏం చెప్పారు స్పీకర్, అప్పుడు నేను మద్దతు ఇస్తున్నాను, అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇస్తాను అన్నాడు. ఎన్డీఏకి ఎంత మద్దతు ఇచ్చినా 4 ఉన్నారండి. ఓకే చేరారు అనుకుందాం, వీళ్ళకి ఆల్రెడీ 240
బీజేపీ 4తో మీరు సరే స్పీకర్కు ఏదో వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అది మూజువాణి ఓడుతూనే అయింది మొన్న. సరే వాళ్ళు కూడా ఏదో రాజకీయంగా మనం కొంచెం ఉండని అంటే ఇక అది రాజకీయ చదరంగంలో ఒక ఇది ఆయన ఇప్పుడు వాళ్ళకి కొంచెం 32 మంది 33 మంది తక్కువ ఉన్నారు. ఎస్ అంటే సరే నితీష్ కుమార్ కాదు, నరేంద్ర మోడీ గురించి మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఎవరిని 11 మంది రాజ్యసభలో తీసుకోగలడు, ఇక్కడ 4గురిని తీసుకోగలడు. అది కాదు కదా, జగన్మోహన్ రెడ్డిని అతను కాపాడుతున్నాడు నరేంద్ర మోడీ అని కాపాడాడు. అప్పుడు కాపాడిన మాట వాస్తవమే. అప్పుడు ఏమనుకున్నారు అందరూ, ఈయన కూడా కన్విన్స్ చేశాడు, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు. 2 ఆస్పెక్ట్స్, ఒకటి ఆ కూటమి అనేది రాదు, 2 సరే ఎట్టి పరిస్థితుల్లో ఈయన చంద్రబాబు గారు ఇక అందరూ మొత్తం మా వైపు వచ్చేసారు. ఆయనకు కూడా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఏదైనా పెట్టి ఉండవచ్చాము. 29 వరకు నేనే ఉంటే ఇక చంద్రబాబు గారు తెరమరుగవుతారు. బికాజ్ ఆఫ్ ఏజ్ ఆయన 80 దాటుతాడు, 78 ఉంటాడు. సపోర్ట్, పబ్లిక్ సపోర్ట్ ఈ విధంగా ఉంది నాకు ఈ స్కీమ్స్ వల్ల. ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కూడా కావాలంటే సర్వే చేసుకోండి. ఈ సర్వేలో టైం 25-24 టైమ్స్ నౌ ఇచ్చారుగా, అలాగా పోయింది. కానీ తర్వాత వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు రియలైజ్ అయినట్టు మీకు అనిపిస్తుందా? రియలైజ్ మోడీ రియలైజ్ అయ్యి ఇంత దాష్టికం చేశారు ఆంధ్రప్రదేశ్లో, ఇతను శిక్షించాల్సిందే అని చూశారు. ఎలక్షన్ టైంలో మేము ఖచ్చితంగా ఇక్కడ అక్రమాలు జరిగాయి, వీల్ ఎంక్వైర్ ఆన్ రికార్డ్ చెప్పాడు మోడీ గారు. కానీ ఇది తీసుకోము. ఇప్పుడు జనరల్గా ఏమి ఎస్ ఒక లోక్సభ స్పీకర్ అని తీసుకున్నామా అంటే ఈయన కూడా ఎగిరి గంతేసి ఇచ్చాడు. నేను అదే చెప్తా. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 4 సీట్లు ఎంతవరకు వస్తాయి, దానివల్ల ఏంటి, లేకపోతే వీళ్ళపై చేరి ఏదైనా చేసుకుంటారా, అది ఒక ఎత్తు. ఏది ఏమైనా ఇది అయ్యే పని కాదు. ఇన్ని అక్రమాలు మోడీ గారు ఖచ్చితంగా ఆయన ఇతన్ని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఉన్నాడు కాబట్టి తెరమరుగున ఉన్నాయి. ఇప్పుడు బయటపడతాయి కదా, మామూలు అక్రమాలు కాదు ఇవి. మోడీ మీరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, మామూలు అక్రమాలు కాదు, ఖచ్చితంగా ఆయన మళ్ళీ జైలుకి వెళ్తాడని. కానీ ఇప్పుడు ఆల్రెడీ శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి, ఎవ్రీ ఫ్రైడే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి, దానికి ఏదో మినహాయింపు తీసుకున్నాడు అనుకోండి వ్యక్తిగత. అవుతుంది 3 వారాల నుంచి ఆయన కోర్టుకి హాజరు కావట్లా. సార్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది అది బిల్లు, అది వేగవంతం ఎందుకు కాలేదు? ఏదో అభయాస్తం ఉంది, తర్వాత నేను ముఖ్యమంత్రిని, నాకు ఇంత ప్రజలతో కలుసుకోవాలా, ఖర్చు కదా, సరే ఏదో కారణం ఉండింది. ఆ కారణంతో సరే వాళ్ళు కూడా ఊరుకొని అట్లా చూస్తూ చూడనట్టు ఉండి ఉండదు. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఏం ఫ్రీగా ఉన్నారు 11 మంది, ఏం చేస్తావే బాబు, అటెండ్ కోర్ట్. వీళ్ళు కాదనుకున్నా ఎవరో ఒకటి పిల్లి వేసి సుప్రీంకోర్టు హ్యాస్ టు యాక్ట్. ఇప్పుడు దీనికి తోడు ఫ్రెష్ కేసులు యాడ్ అవబోతున్నాయి. దీనికి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి ఇప్పుడు ఎంపీలు 4 సపోర్ట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి తోడు ఉండాలన్నా అక్కర్లేదు. మీరు అంటున్నారు కదా ఇందాక కొందరు ఆల్రెడీ బీజేపీలో చేరాలని అనుకుంటున్నారని. ఇప్పుడు టీడీపీ నుంచి బీజేపీలో చేరారు. అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారిని పక్కన పెట్టి వెళ్ళారు కదా, దానికి ఒక నాయకుడు ఉండాల్సిన అవసరం లేదు. నాయకుడు పక్కన పెట్టేస్తారు. వీళ్ళ సర్వైవల్ వచ్చినప్పుడు వీళ్ళు సర్వైవల్ వచ్చినప్పుడు 11 మంది మాకు జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు, ఈ 4 మాకు జగన్మోహన్ రెడ్డితో సంబంధం లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డితో ఏమవసరం మోడీకి? సో ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఈ పార్టీ క్లోజ్, అంతర్ధానం అయిపోవటం అంతే. కానీ ఇంకొక యాంగిల్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తోటి ఇతను ఏదో మాట్లాడుకుంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో షర్మిలాని కనుక ఇక్కడ పార్టీ అధ్యక్షురాలని తొలగిస్తే ఏదో విలీనం చేస్తాం అనేటువంటిది ఒక న్యూస్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాం అనేది సాధ్యమవుతుందా? ఇప్పుడు నాకు తెలిసి సాధ్యమవుతుంది. ఎందుకంటే అంటే మరి ఇప్పుడు ఈయనని చూశారు దగ్గరగా, పార్టీ కూడా చూసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత షర్మిల గారిని చూశారు, తర్వాత రాజశేఖర రెడ్డి. సరే రాజశేఖర రెడ్డి కొడుకైనా కూడా ఈ విధంగా ఇన్ని సేమ్ షర్మిల గారితో మాకు ఆమె గురించి ఆమె వల్ల మేము ఓడిపోయామని కొంచెం చెప్పి ఉండొచ్చు. కానీ ఇంకా రాబోయే రోజుల్లో కొత్త సమీకరణలు రావచ్చు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పార్టీ ఏ పార్టీ ఆదరణ ఉండదు బికాజ్ ఆఫ్ ఈ కేసుల వల్ల. ఇంకా కేసుల పరంపర మీకు పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్కటి బయటకు వచ్చే కొలది
తీసుకోవాలన్నా కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి ఒక నాయకుడిని ఖచ్చితంగా వస్తుంది అనేది నా దృఢమైన అభిప్రాయం. వస్తుంది కూడా. ఇప్పుడు షర్మిలను పక్కన పెట్టి తీసుకుంటారా అన్నది కూడా అది కరెక్ట్ నాకు తెలిసి జరగకపోవచ్చు. ఇది కన్విక్షన్ వచ్చే కేసులు చాలా ఉన్నాయి. ఇప్పుడు పాత కేసులు, రాబోయే కొత్త కేసులు. ఇప్పుడు సో అలాంటప్పుడు అసలు మెర్జింగ్ అవసరం లేదంటారు. మెర్జింగ్ ప్రస్తావన రాదంటారా? ఆ ప్రస్తావన రాదు. ఆటోమేటిక్గా క్యాడరు టీడీపీలో స్థానం లేకపోతే బీజేపీకి చూస్తారు, బీజేపీ లేకపోతే కాంగ్రెస్ చూస్తారు. సో వీళ్ళు మెర్జింగ్ ఉన్నాయి కదా, ఈయన మెర్జింగ్ చేసే పరిస్థితి ఉండదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు మెర్జింగ్ చేసే పరిస్థితి లేదు. నీకు ఒక నమస్కారం అని చెప్పి ఆయన పక్కన పెట్టేసి ఎవరి మెర్జింగ్ వాళ్ళు, ఏ ప్రవాహం ఆ ప్రవాహం, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. మెర్జింగ్ కథ ఉండదు. ఇక సేమ్ థింగ్ లైక్ ఛానల్ ఒక నిరాదరణ చేసినప్పుడు ఒక రిపోర్టర్ని వాళ్ళు నమస్కారం వెళ్ళిపోతుంటారు అంతే. సో దే డోంట్ వెయిట్ ఫర్, అన్లైక్ మా గవర్నమెంట్ సర్వీసులలో మాకు తప్పదు, కానీ పార్టీకి ఏముంది.